లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలవబోతోందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని, ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత భూస్థాపితం కాబోతోందన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ గెలిచిన నవీన్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ రోజున మహబూబ్నగర్ జిల్లా అవిభక్త మహబూబ్ జిల్లాకు సంబంధించినటువంటి శాసన మండలి ఎన్నికల్లో గెలుపొందినటువంటి నవీన్ కుమార్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఎన్నికల్లో సాంకేతికంగా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారు ఎన్నిక అయినా కూడా నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఎట్లా అంటే మొత్తం అవిభక్త మహబూబ్ జిల్లాలో ఉన్నటువంటి ఎంపీటీసీ స్థానాలు అంటే టోటల్ ఓటర్స్ 1437. ఇందులో టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పైన పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళు 920 మంది ఉన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి చేయి గుర్తు పైన గెలిచినటువంటి అభ్యర్థులు 340 మంది. అంటే వ్యత్యాసం సుమారుగా 600 ఉండింది. అట్లాగే బీజేపీకి 100 ఎంపీటీసీ అభ్యర్థులు ఉండినారు. కానీ ఈ ఎన్నికల రిజల్ట్ చూస్తే టీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 763, కాంగ్రెస్కి వచ్చినటువంటి ఓట్లు 652. అంటే వ్యత్యాసం కేవలం 111. సరే, చెల్లని ఓట్లు 20 ఓట్లు ఉన్నాయి. అంటే ఎట్లయితే రాష్ట్ర శాసనసభ ఎన్నికల ముందు ఏదైతే పరంపర కొనసాగిందో బీఆర్ఎస్ పార్టీని గద్దె దించి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టినరో, అంటే ప్రజల దృష్టి టోటల్గా బీఆర్ఎస్ వైపు నుంచి కాంగ్రెసే బెటరు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెసే బెటర్ అనేటువంటి పద్ధతులు ఏదైనా తీర్పిచ్చిందో ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిన వాళ్ళు కూడా మేము పొరపాటు చేసిన గతంలో కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా ఓటు చేసినట్టు కనపడతా ఉంది. అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ నైతిక విజయం. ఆ కేటీఆర్ ఏమంటున్నామంటే మేము విజయం సాధించినాం, ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలైంది అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాడు. మరి కేటీఆర్ నువ్వన్నదే కరెక్ట్ అయినట్టయితే ఇంకా 48 గంటలే కదా పార్లమెంట్ ఎన్నికలు. అంటే ప్రజలు ఓట్లు వేసే ఓటు, కోట్లాది మంది ప్రజల ఓట్ల లెక్కింపు అనేది ఇంకా 48 గంటల్లో తెలుస్తుంది కదా. మరి విజయం మీ వైపు ఉంటుందా, విజయం మా వైపు ఉంటుందా అనేది ప్రజలు తీర్పైపోతారు. 48 గంటలే కదా. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూసినా 100% కాంగ్రెస్ పార్టీ నైతిక విజయం. దీనిలో ఎటువంటి వ్యత్యాసాలు లేవు, స్పష్టంగా సుస్పష్టంగా కనబడతా ఉంది. టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్. ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్ అది మరి అంత గొప్ప చదువుకున్న వాళ్ళు ఈ అనాలిసిస్ మరి మిగతా అన్నిటిని కూడా విపులంగా సవివరంగా అనలైజ్ చేసేటోళ్ళు ఈ అనాలిసిస్ తెలీదా? అంటే రాజకీయంగా దీని ఏదో ఈ రిజల్ట్ మీద గొప్ప గెలిచినాం, ప్రజలు మా వెంబడి ఉన్నారు అని చెప్పుకోవడానికి ఇది వాస్తవం కాదు. 100% డెఫినెట్గా ఈరోజే కాదు, శాసనసభ ఎన్నికల నుంచి ఆరంభమైంది బీఆర్ఎస్ పార్టీ పతనం. రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత భూస్థాపితం కాబోతోంది బీఆర్ఎస్ పార్టీ. ఇక నుంచి వచ్చేటువంటి ఎన్నికలు కూడా 100% ఈ ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించబోతా ఉంది. మునిగిపోయేటోనికి గడ్డిపోచ దొరికినా కూడా ఆనందపడతాడు. సముద్రంలో మునిగిపోయేటోనికి గడ్డిపోచ దొరికినా అబ్బా లైఫ్ లైన్ వచ్చిందిరా అని ఆనందపడతాడు. కానీ అది ఎంతసేపు ఉంటుంది, ఆ గడ్డిపోచ ఎంతకాలం కాపాడుతుంది అనే విచక్షణ వాళ్ళకు ఉండదు ఆ సమయంలో. ఇప్పుడు కేటీఆర్ గారిది కూడా గదే పరిస్థితి. మునిగిపోతున్నామని ఆల్రెడీ స్పష్టంగా తెలుస్తూ ఉంది. మెదక్ పార్లమెంటే గెలుస్తారో లేదో అన్న రిపోర్ట్ వారికి వచ్చే ఉంటుంది. మొత్తం తెలంగాణలో ఉన్న 17 అసెంబ్లీ స్థానాల్లో 1, 2 స్థానాల్లో తప్ప మిగతా స్థానాల్లో 3వ స్థానం లేదా డిపాజిట్లు పోవడం ఖాయమైపోయింది. రిజల్ట్ 4వ తారీఖు వచ్చే రిజల్ట్ గురించి ఆలోచించకుండా మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల గురించి వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాడంటే కొద్దిగా కూడా రాజకీయ పరిజ్ఞానం లేదు మా కేటీఆర్ గారికి. స్పష్టంగా మనకు తెలిసిన విషయమైనా టీఆర్ఎస్ పార్టీ గుర్తుతోటి గెలిచిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు పెద్దలు చెప్పినట్టుగా 920 గెలుచుకున్నారు. మాకు 340 మందే గెలిచినాం. దాంట్లో ఎలక్షన్స్ కంటే ముందు చాలామంది బీఆర్ఎస్లోకే పోయినరు. అంటే ఓన్లీ 200-250 మంది కాంగ్రెస్ బలం. మరి 250 కాంగ్రెస్ బలం ఉన్నాక ఈ ఎలక్షన్లో మాకు 652 ఓట్లు వచ్చినాయంటే మరి మాకు బలం పెరిగినట్ట, బలం తరిగినట్ట? ప్రజామోదం కాంగ్రెస్ పార్టీకి పెరిగినట్ట, తగ్గినట్ట? బీఆర్ఎస్ పార్టీకి 920 మళ్ళీ అదనంగా కాంగ్రెస్లో అక్కడిక్కడ గెలిచిన వాళ్ళు జాయిన్ అవ్వడం దాదాపుగా 1100 మంది బీఆర్ఎస్లో ఉండిరి.
ఈ ఎలక్షన్ కంటే ముందు. మరి 1100 మంది ఉంటే ఎంత అయిన వాళ్ళకు 763 మంది, అంటే దాదాపుగా 350 మంది సొంత పార్టీలో గెలిచిన ఉన్న వ్యక్తులు కూడా ఆ పార్టీని కాదనుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసిందంటే రాబోయే రోజుల్లో ఏ కార్యకర్త కూడా గ్రామీణ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి మిగలడు. మొత్తం కూడా ఖలాస్ అయిపోతుంది, ఈ పార్టీ భూస్థాపితం అవుతుంది.